హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట, బోరబండ, యూసఫ్గూడ, దుండిగల్, మైసమ్మ, గండి మైసమ్మ, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, కోంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, పాట్నీ, పారడైజ్, చిలకలగూడ ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది వర్షం. అలాగే మారేడుపల్లి, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ సాగర్, నారాయణగూడ, ట్యాంక్ బండ్, సైదాబాద్, చంపాపేట, సరూర్ నగర్, సంతోష్ నగర్, లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, గోల్కొండ, జియాగూడ, మెహదీపట్నం, హఫీజ్ నగర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్పుర, ఫలక్నోమా, చంద్రాయనగుట్ట, ఉప్పుగూడ, చాత్రినాక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని ఆదేశించారు. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇక ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్లో. ఆదిలాబాద్ చెప్పండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వాగులు, నదులు కూడా పొంగిపోతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో దిండివాగు కూడా తీవ్రంగా పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం జరిగింది. అదేవిధంగా కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం, కోటపల్లి, వేవనపల్లి కూడా మహారాష్ట్రకు వస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత అనేది తీవ్రంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో బ్యాక్ వాటర్ ద్వారా కూడా కొన్ని పత్తి చేనులు, పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి కనబడింది. అంతేకాకుండా ఏదైతే మంచిర్యాల, కోనసీమ, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం తీవ్రత అధికంగా ఉన్నదని కూడా అధికారులు ముందస్తు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరు కూడా నదీ ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆసిఫాబాద్ మండలం నుండి ఆసిఫాబాద్, రెబ్బన, తిర్యాని మండలాలు కూడా భారీగా వరదలు రావడంతో ఏవైతే లో లెవెల్ ఛానల్ కూడా వాటర్ ప్రవహించడంతో కూడా రాకపోకలు అంతరాయం పడుతుంది. ముఖ్యంగా కిర్యాని మండలం సుమారు 13 గ్రామాలకు బయటి ప్రాంతాలతో కూడా సంబంధాలు తెగిపోయే పరిస్థితి కనబడుతుంది. లక్ష్మీపూర్, మాణిక్యాపూర్, తలంగి, గుండాల, తిరికగూడలు కూడా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రెబ్బన మండలంలోని నిమ్మాల కూడా తీవ్రంగా పొంగుతుంది. ఈ పొంగడంతో కూడా పలు గ్రామాలకు కూడా అంతరం జరిగిన పరిస్థితి కనబడుతుంది. రాత్రులకు భారీగా కురిసిన వర్షాలతో కూడా సింగరేణి ప్రాంతమైన మన్నమారి, శ్రీరాంపూర్, ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా భారీగా వరద చేరింది. అదేవిధంగా బెల్లంపల్లి డివిజన్లోని ఖైరుగూడ, డోరీలో కూడా భారీగా వరదలు చేయడంతో బొగ్గు ఉత్పత్తికి అందడం జరిగింది. అదేవిధంగా మట్టి వెలిగే పనులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే భారీగా వరద చేయడంతో ఆ వరద నీటిని తీసేందుకు కూడా అధికారులు పెద్ద ఎత్తున కూడా భారీ మోటార్ల సహాయంతో కూడా వరద నీటిని బయటకు తీసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే కలెక్టర్ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదేవిధంగా ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా నదీ ప్రాంతాలకు కానీ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా హెచ్చరిక చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో డప్పు చాటింపు లేచి కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎవరు కూడా నదీ ప్రాంతాలకు హెచ్చరిక చేస్తుంది. శ్రీనివాస్, ఆదిలాబాద్ లో ముఖ్యంగా వర్షాలకి రాకపోకలు, రోడ్లు నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఇక చెరువుల కట్టడి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా సింధు ఏదైతే కడెం ప్రాజెక్టు ఉందో కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరదలు రావడంతో 2 గేట్లు ఎత్తారు. గేట్ నెంబర్ 7, 9 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని వదిలేరు. ఎవరైతే కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో భారీ వర్షం వచ్చే అవకాశం ఉందన్న, ఇంకా మరికొన్ని గేట్లు వేసే అవకాశం ఉంది కనుక అందరూ కూడా అప్రమత్తంగా చెప్పారు. అదే కాకుండా మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల రాళ్లలో కూడా భారీగా పొంగుతుంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో పోలీస్ బార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా లోతట్టు ప్రాంతంలో పోదని చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టర్లు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరైతే నది ప్రాంతంలో ఉన్నవారు కానీ లేకుంటే వాగుల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలని చెప్పిన పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.